अनंत कोटि वैष्णव वृंद की जय। श्री आदि की जय। निताय गौर ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. సో మనం వచ్చేసి 28వ అధ్యాయం, అది వచ్చేసి పురంజండు స్త్రీ జన్మని ఎత్తుటాడేది. దాంట్లో మనకి 65 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాము. 1 నుంచి 27 వరకు కూడా పురంజన్ అనేవారు ఏ విధంగా చనిపోయాడు, ఆయన మీదకి ఈ కాలకన్య, ప్రజ్వర వీళ్ళందరూ ఏ విధంగా దండెత్తారు, ఆయన సైనికులు, యవ్వన వీళ్ళందరూ కూడాను ఆ విధంగా ఆయన ఏ విధంగా చనిపోయాడు అనేది మనం చూసామన్నమాట. ఆ 28 నుంచి 32 శ్లోకాల వరకు కూడా ఏంటి అంటే పురంజనుడు ఏంటంటే ఎప్పుడైతే భార్య గురించి చింతిస్తూ చనిపోతాడు కాబట్టి ఆయన వైదర్భి అనేక అవతారం తీసుకుంటే నెక్స్ట్ జన్మలో అంటే ముందు అనేకమైన జన్మలు తీసుకుంటాడు. అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆయన వైదర్భి కింద జన్మ అనేది ఎత్తుతాడు విదర్భరాజుకి. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎత్తిన తర్వాత మలయధ్వజ అనే అతన్ని పెళ్లి చేసుకోవడం అవన్నీ కూడా మనకి 32 వరకు కూడా జరుగుతాయి అన్నమాట. ఆ పురంజనుడు ఏ విధంగా వైదర్భిగా వచ్చాడు, వైదర్భి కింద వచ్చి మలయధ్వజ అతన్ని పెళ్లి చేసుకోవడం ఇది చూస్తాను. 33 నుంచి 42 శ్లోకాల వరకు కూడా ఎప్పుడైతే వాళ్ళకి పిల్లలు అందరూ పుడతారో, పుట్టిన తర్వాత వానప్రస్థాశ్రమం టైం అయినప్పుడు ఆ మలయధ్వజతో పాటు ఆమె కూడా అడవికి వెళ్తుందనమాట. వెళ్ళి అక్కడ ఆయన మలయధ్వజ ఫస్ట్ ఏంటంటే ఇంకా అన్ని నదుల్లో స్నానాలు చేసుకుంటూ ఆ తర్వాత ఫుడ్ అనేది చాలా తగ్గించి తింటూ ఆ విధంగా ఆయన అంతర్బాహంగా కూడా శుచిగా ఉంటూ ప్లస్ ఇంకా భగవంతుడితోటి మాట్లాడే స్టేజ్ కూడా వస్తాడనమాట. వచ్చి ఆ విధంగానే ఆయనతో పాటు ఈమె కూడా సహగమనం చేస్తూ ఉంటుందన్నమాట. ఆయనతో పాటు చక్కగా సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఒకరోజు ఆయన కాళ్ళు కాళ్ళు పట్టుకుంటే చల్లగా అయిపోతాయి. సో తనకు అర్థమవుతుంది తన భర్త చనిపోయాడు అనేసి. అప్పుడు వైదర్భి ఏంటి అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏంటి నాకు ఏం జరిగింది, ఎందుకింత అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ టైంలో ఒక ఆ విధంగా ఆ 43 నుంచి 50 శ్లోకాల వరకు కూడా ఆ వైదర్భి ఏ విధంగా బాధపడుతుంది అనే చెప్తారు. సో ఇప్పటి వరకు ఒక కథలాగా చెప్తూ ఉన్నది సడన్ గా రియల్ ఇన్సిడెంట్ లోకి తీసుకెళ్ళినట్టుగా ఎందుకు అలాగా ఆమె ఏడవడము ఇదంతా కూడా ఎందుకు పెట్టారు అని అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నారదులు వారు ఇప్పటి వరకు ఒక కథారూపంలో తీసుకొచ్చిన ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ అన్నమాట. ఎవరికంటే ఇప్పుడు నువ్వే అవి, నువ్వు అనవసరంగా దేని గురించో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అనేసి ఇప్పుడు మనందరికీ కూడా ఒక లెసన్ లాగా తీసుకొస్తూ ఉన్నారనమాట. సో మనం మామూలుగానే అంటే ఇప్పుడు ఆమె అంత సేవ చేసుకుంటూ గురువుతో అటాచ్ అయ్యి ఉన్నా కూడా మరి గురువు చనిపోతే ఆ విధంగా ఎందుకు ఏడుస్తుంది ఆమె అనేసి దాని గురించి అనమాట ఇక్కడ అంతా కూడాను. సో అది చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుందాం 43 నుంచి 50 శ్లోకాల వరకు కూడా ఆమె బాధపడడం అనేది వస్తుందన్నమాట. 51 నుంచి 65 శ్లోకాలకి మనకి ఎప్పుడైతే అవజ్ఞాత అని మన పరమాత్మ తనతో మాట్లాడడానికి ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడనమాట. వచ్చి ఆమెను కన్సోల్ చేసి ఆమెని ఓదార్చి ఆమెకి మళ్ళీ భక్తి అనేది మళ్ళీ కూడా గుర్తు చేయించడం అనేది, అంటే మర్చిపోయింది ఏమీ లేదు, గురువు వలన ఆయనకి అంతా ఉంది, కానీ ఆ బాధ నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడము ఇదంతా కూడా మనం 51 నుంచి 65 శ్లోకాలు చూస్తాం. లాస్ట్ లో 65 శ్లోకంలో నారదుల వారు రివీల్ చేస్తారనమాట, ఆ పురంజన ఎవరో కాదు నువ్వేను. సో ఇదంతా గుర్తుపెట్టుకొని అసలు దేనికోసం ఇదంతా చెప్తున్నారు. అట్లా మితి మీరు యజ్ఞాలు చేస్తూ ఆ విధంగా ధర్మంగా ప్రాచీన పరిధి అది ప్రాచీన కాదు ఇంపార్టెంట్, భక్తి అనేది పరిధి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఆయనకి తెలియజెప్పడం కోసం ప్రాచీన బర్హికి ఇదంతా చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఆయన లాస్ట్ లో రివీల్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి 1 నుంచి 27 శ్లోకాల వరకు పురంజనుడికి ఏ విధంగా అయితే 1 నుంచి 17 చూసాము అంటే అందులో ఈ కాలకన్య, ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో, యవ్వన వీళ్ళందరూ రావడము, అటాక్ చేయడము, ఆయనకి ఏ విధంగా ఒక్కొక్కటి ఆయన ఆధీనంలో లేకుండా పోవడము, ప్రాణశక్తి అనేది కుచించుకుపోవడము, తగ్గిపోవడము, ఈ విధంగా అన్ని కూడా చూసామన్నమాట. సో ఆ తర్వాత కాలకన్య ఫోర్స్ దెబ్బకి ఆయనే వంగిపోతాడు, ఇంక ఏమి చెయ్యలేక సరెండర్ అయిపోతాడు అనమాట. సరెండర్ అయిన తర్వాత ఆయన యవ్వనాకి ఆనందం కలిగించడం కోసం ప్రజ్వర వేడి అనేది పుట్టిస్తుందన్నమాట. సో మనం అక్కడే శివ జ్వర, విష్ణు జ్వర అని
ఉంటాయి అని ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. సో ఎప్పుడైతే ఆ విధంగా ఆ ఆ ప్రజ్వర కూడా వచ్చేస్తుందో అప్పుడు అమితంగా బాధపడేది ఎవరు అంటే ప్రాణశక్తి. ఎందుకంటే అది క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇదంతా కూడా మనము చెప్పుకున్నాం అనమాట. సో ఆ విధంగా ప్రాణశక్తి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎంతో ట్రై చేసి ఇంకా వదలలేక అక్కడే ఉండిపోతుంది అనమాట. అయితే అందులో ఉన్న మిగతా వాళ్ళంతా కూడాను ఏదైతే మన ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడాను అతలాకుతలం అన్నీ కూడా అయిపోతాయి. కానీ ఈ నాది అనే ఒక నా శరీరము ఇది అనే ఒక నాది అనే దాంట్లో ఉన్నాడు కాబట్టి పురంజన ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ కోసం అంటే భార్య కోసము పిల్లల కోసము ఆలోచించడం మొదలు పెడతాడనమాట. మొదలు పెడుతూ పిల్లల బాధ్యతని ఎలా తీసుకుంటుంది నా భార్య, నా భార్య ఎంతో విధేయురాలు, నేను తింటేనే తినేది, నేను ఏడ్చితే నేను లేకపోతే బాధపడుతూ ఉండేది, ఈ విధంగా మొత్తం అంతా కూడా గుర్తు తెచ్చుకొని ఆయన ఇంకా 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 బాధపడుతూ ఉంటాడనమాట. సో ఇంకా అప్పుడు ఆ విధంగా బాధపడుతూ ఆ విధంగా తర్వాత ఎవరు ఆ మనం చనిపోయారు అనుకుంటే ఎంతవరకు నిజం అది? మనం పూర్తిగా చనిపోయామా? శరీరం మాతాజీ అంటే భౌతికంగా సావదు. చనిపోయాము. శరీరానికి మనము మనం సూక్ష్మ శరీరం చనిపోదు, ఓన్లీ స్థూల శరీరం మన ఈ దేహం ఏదైతే ఉందో అది వరకే పోతుంది, అది వచ్చి మట్టిలో కలిసిపోతుంది. దాని తర్వాత మన సూక్ష్మ శరీరం అనేది తీసుకొని పోబడుతుంది అనమాట. సో అక్కడ మనకి 22 నుంచి ఆయన బాధపడడం అయిపోయింది. ఆ తర్వాత ఫోర్సుబుల్గా బాడీలో నుంచి మనల్ని తీసుకెళ్తూ ఉంటాం. సో మనం యమరాజ్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్తామా? దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనం యమరాజ్ దగ్గరికి వెళ్ళి శిక్ష పొందడం అనేది? మనం పాపం పుణ్యం బట్టి ఆధారం. కర్మని బట్టి పాపం ఉంటుంది పుణ్యం మాతాజీ. కాదు. కర్మని బట్టి. కాదు. మాతాజీ మనం వెళ్ళడం బట్టి ఉంటుంది మాతాజీ, ఆన్ ద వే. ఎస్, మనము దేహాన్ని వదిలి ఎంత ఈజీగా, నేను అందుకే అన్నాను కదా, తాళ్ళతో కట్టి బలవంతంగా లాక్కొని, కొంతమందికి అలా బలవంతంగా తీసుకెళ్లాల్సింది, అందుకని దాన్ని బట్టి ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈజీగా వస్తూ ఉన్నాం అనుకో వెళ్ళడం ఈజీగా ఉంటుంది, అదే మనం బలవంతంగా లాక్కెళ్తూ ఉంటుంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో దాంతో పాటు అనుచరులు ఎవరెవరు ఫాలో అవుతారు బంధించి తీసుకెళ్తూ ఉంటే? ప్రాణము, కోరికలు. ఎస్ మాతాజీ, కోరికలు. ఆ లిస్ట్ చూసాం కదా కోరికలు ఎంత ఉన్నాయో. సో తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఏమవుతుంది, ఇంకా మనకి మనం చర్చించుకున్నాము ఏం జరుగుతుంటుంది తీసుకెళ్ళేటప్పుడు. మనం తీసుకెళ్తూ బలవంతంగా తీసుకెళ్తూ ఉన్నారు, ప్రాణశక్తి కోరికలు ఫాలో అవుతున్నాయి, మధ్యలో ఏం జరుగుతుంది? అది దూబైతుంటది, ఆకలేస్తుంటది మాతాజీ. ఒకటి చెప్పాను మీకు దాహం గుర్తురావట్లేదు, పిక్చర్ లో కూడా చూపించాను నేను మీకు. కాళ్ళు చైతన్యం కాలుతున్నట్టు. కూడా వెళ్ళిపోతుంది మాతాజీ. అది థర్డ్ క్యాంటో లేదు మాతాజీ, అది కాకుండా దాని అంతకు ముందు ఎంతమంది ఎన్ని జంతువులు అయితే తిన్నారో ఆ జంతువులన్నీ కూడా పొడుస్తా ఉంటాయి మాతాజీ. కరెక్ట్ ప్రసన్నలక్ష్మి. సో మనం తీసుకెళ్లేటప్పుడు ఎన్ని జంతువుల్ని మనము ఆహారంగా తినున్నాము, లేకపోతే మన ఆనందం కోసం చంపాము, ఆ జంతువులన్నీ కూడా మాంసము అంటే మీన్ అది మనము ఒక్కొక్కసారి అనుకుంటాము నేను దేవుడి కోసమే చేశాను అని కూడా, సాక్రిఫైస్ యజ్ఞంలోకి అని అనుకున్నా అది ఇప్పుడు అసలు మన ఈ కలియుగానికి వర్తించదు. సో అందుకని మనం చంపినవన్నీ కూడా వచ్చి మనల్ని పొడుస్తూ ఉంటాయి, దారి పొడుగుతా మనల్ని పొడుచుకుంటూనే ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనము చూసామన్నమాట. సో ఆ విధంగా 27 వరకు కూడా ఆయన అలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. సో 28వ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాము. 28వ శ్లోకంలో ఏంటి, ఆయన ఏ విధంగా మారతాడు, భార్య గురించి ఎక్కువగా ఆలోచించున్నాడు కాబట్టి 27వ స్త్రీగా శ్లోకంలో మారతాడు. యా స్త్రీగా మారు కరెక్ట్ ఉత్తమ ఒక స్త్రీగా జన్మెత్తుతాడు. అది కూడా ఎక్కడ స్త్రీగా జన్మెత్తాడు? రాజపుత్రికగా జన్మిస్తాడు. ఒక రాజుకి పుత్రికగా రాజు. జన్మిస్తాడు అనమాట. అది ఎలా జరుగుతుంది మనకి? అతను ఆ భార్య బిడ్డల గురించి, భార్య గురించి తలుస్తూ అలాగా అదొక్కటే కాకుండా చైతన్యపడతాడు. మనకు ఒక శ్లోక కూడా చెప్పుకున్నాం మనం. అది మనకు ఒక్కొక్కసారి భక్తుల వలన
లేకపోతే మనకి ఏమంటారు ఒక అజ్ఞాత సుకృతి అంటాం చూసారా, దాని వల్ల కానీ ఈ వీటన్నిటి వలన ఏంటంటే మనం చేసుకున్న పుణ్యం వీటన్నిటి వలన మనకి పాపపుణ్య కృతాంలో కాన్వశ్యుత శాశ్వతి సమాహ శ్లోక చెప్పుకున్నాం కదా. మనకి అది అయిపోయిన తర్వాత ఏంటంటే పవిత్ర కుటుంబంలో మనము శ్రీమంతుల ఇంట్లో కానీ ధనికుల ఇంట్లో కానీ జన్మ తీసుకుంటాము అనేసి. సో అదే విధంగా భగవంతుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఈ అవకాశాన్ని ఇస్తూ ఉంటాడనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి ఈమెన వైదర్భిగా జన్మించిందనమాట. సో ఇప్పుడు దీని తర్వాత మనం 29 నుంచి అంటే 28 నుంచే మనకి 30 ఆల్మోస్ట్ 32 శ్లోకాల వరకు కూడా ఈ పురంజన వైదర్భి కింద జన్మెత్తడం, మలయధ్వజను పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పిల్లలు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో అవి చూద్దాం ఈరోజు మనం. సో ఇంతవరకు క్లియర్ కదా మాతాజీ అందరికీ? ఏమి సందేహాలు లేవు కదా? క్లియర్ మాతాజీ. ఓకే, యా. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినవే, మన ముందు జరుగుతూ ఉండేవే, కొత్తగా ఏమీ లేవు. మనం కొత్తగా నేర్చుకుంటుంది దీంట్లో సపరేట్గా ఏమన్నా అంటే ఏమీ లేనిదే లేదు అసలు ఇందులో. ఉపయేమే వీర్యపణాం వైదర్భిమలయధ్వజః యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్యా పరపురంజయః. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి పద్మాక్షి మాతాజీ. ఉపయేమే వీర్యపణాం వైదర్భిమలయధ్వజః యుద్ధిన్నిజ్యత్య రాజాన్యాన్ పాండ్యః పురపురంజయః. విదర్భరాజు తనయ అయిన వైదర్భికి పాండ్యదేశమునకు చెందిన పరమవీరుడకు మలయధ్వజునితో వివాహం నిశ్చయమయ్యను. పలువురు రాజులను జయించి మలయధ్వజుడు విదర్భరాజ కన్యకను పరిణయమాడాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏంటంటే విదర్భ రాజుకి ఆ వైదర్భి కింద జన్మించింది. అది మనం లాస్ట్ శ్లోకాలో చూసాం అనమాట. అయితే ఎప్పుడైతే ఆయనకి జన్మించిన తర్వాత పాండ్య దేశానికి, ఎందుకు ఇక్కడ పాండ్య దేశం వాడారు అనేది కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను. పాండ్య దేశానికి చెందిన పరమవీరుడకు మలయధ్వజునితో వివాహం నిశ్చయం. వెనకటి రోజుల్లో రాజు ఏదైనా ఒక రాణిని పెళ్లి చేసుకోవాలంటే ఏముండేది, వాళ్ళకి ఏం చేయాల్సి వచ్చేది? స్వయంవరం ఏర్పాటు చేస్తారు కదా స్వయంవరం మాతాజీ, ఏదో ఏర్పాటు ఒక చేసి పోటీ వాళ్ళ పెడతారు యొక్క కదా. శక్తిని నిరూపించుకోవాల్సి వచ్చేది, వాళ్ళ వీర్యత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చేది అనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి ఈ మలయధ్వజుడు అంటే ఎవరు అంటే ఒక గురువు అనమాట. సో మనకి ఇవి ఎలా అయితే స్వయంవరంలో వైదర్భికి ఈ రాజును సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చిందో, అలాగే మనకు కూడా మన లైఫ్లో ఏంటి అంటే ఒక గురువుని సెలెక్ట్ చేసుకునే ఆ ఏమంటారు స్వతంత్రత అనేది మనకు ఉంది. అంతేనా? మనకి ఫోర్స్ఫుల్గా లేదు మీరు ఈ గురువు దగ్గరికి వెళ్ళండి, ఈయన దగ్గరే వినాలి ఇలా అని మనకేమీ ఫోర్స్ఫుల్ లేదు. సో మనకి ఆ స్వతంత్రం ఇచ్చున్నాడు భగవంతుడు. దాంతో మనకి ఎవరు బాగుంటారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ అందుకనే ఏంటి ఆయన వీరత్వం ఏంటి, పలువురు రాజులను జయించాడనమాట. అంటే ఏంటి అంటే ఆయన మనలో ఉన్న ఏదైతే మనలో ఉన్న పాపాలన్నిటినీ మనం చేసిన తప్పులని వాటన్నిటినీ పోగొట్టడం అనమాట. జయించడం అంటే మనలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా నిర్మూలించడం అనమాట. అంటే మనలో ఉన్న పాపాలన్నిటినీ కూడా అప్రూవ్ అంటే తొలగించగలుగుతాడు. సో అది గురువు చేయగలుగుతాడా లేదా? మనం దీక్ష తీసుకున్నామంటే మాతాజీ, మీనింగ్ ఏంటి? గురువు చేయగలుగుతాడు. మనకి దీక్ష అంటే మీనింగ్ ఏంటి? మళ్ళీ బర్త్ తీసుకోవడం మాతాజీ. అంటే మీనింగ్ ఏంటి? అంటే ఏవైతే మనం ముందు చేస్తున్నామో అవన్నీ గురువు మనల్ని స్వీకరించి మనల్ని గురువు మనకి స్వీకరించి కొత్త మనకి జన్మ మళ్ళీ కొత్త జన్మ ఇస్తాడు. ఇక్కడి నుంచి నువ్వు ఒక కడిగిన ముత్యం లాంటిది అనమాట. సో దాన్ని మనము సరిగ్గా ప్రాపర్గా వినియోగించుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ ఏంటంటే ఆయన మిగతా రాజులందరినీ జయించడం అంటే మనలో ఉన్న పాపాలని మిగతా వాటన్నిటినీ కూడా ఆయన తొలగించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఆ విదర్భ రాజ వైదర్భిని ఆయన పరిణయం ఆడాడు. పరిణయం ఆడడం అంటే మనం ఎక్కువగా మనం చూసామంటే ఇప్పుడు దేవహూతి కపిలముని పరిణయం ఆడి వచ్చారు. వచ్చినా కూడా వాళ్ళ సంబంధం ఎలా ఉండేది? ఎక్కువగా మీకు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఇట్లాగే చెప్తూ ఉంటారు. అది ఒక గురువుకి ఎలా అయితే ఒక శిష్యురాలు సేవ చేస్తూ ఉందో అదే విధంగా. ఎందుకు అట్లా చెప్తున్నారు?
ఇక భర్తే గురువు అని. ఎస్ మాతాజీ, భక్తి లేనంత వరకు మనము ఈ సంసారాన్ని దాటి వెళ్ళలేము. సో మనకి ఆ భక్తి అనేది మనము ఏంటంటే ఒక గురువు ద్వారానే తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఆ మలయ ధ్వజ అనేది ఒక గురువు అని చెప్తున్నారు. ఎందుకంటే మలయ అంటే ఏంటి అంటే బెస్ట్ అన్నమాట. అన్నిటికన్నా కూడా ధ్వజ అంటే మనందరికీ తెలుసు పతాకము. సో ఇలా ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద డివోటీస్ అన్నమాట. అందరి భక్తిలో కూడాను ఉత్తమమైన వాళ్ళు ఆయన గురువు అన్నమాట. అందుకనే ఆయన్ని మలయ ధ్వజ అని చెప్తారనమాట. సో ఇది ఎప్పుడు మనకి గురువు అనే వాళ్ళు దొరుకుతారు అంటే మనకి ఒక వాళ్ళ యొక్క ఏమంటారు ఆ కరుణ, దయ, వీటి వలన మనకి భక్తుల యొక్క సాంగత్యం వలన మనకి గురువు అనేది దొరుకుతారనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే వైదర్భి ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక గురువుతోటి అటాచ్మెంట్ లాంటిది అనమాట. సో ఎప్పుడైతే ఆమె గురువుని యాక్సెప్ట్ చేసిందో ఆమె లైఫ్ అంతా ఇంకా ఎలా మారబోతుంది అనేది మనము ఫ్యూచర్ అంతా కూడా చూడబోతున్నాం అనమాట. సో అందుకనే మలయధ్వజ అంటే చాలా అంటే ఉన్నతమైన తెలివితేటలతోటి ఉన్న హైయెస్ట్ శిఖరం లాగా అనమాట. అంటే మనకి తెలుసు, ఇప్పుడు మనకి టెంపుల్లో చూసుకున్నాం అనుకోండి, ఆ ధ్వజం అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ మనకి శిఖరం ఉంటుంది, శిఖరానికి వచ్చేసి కలశం ఉంటుంది, కలశం పైన చక్రం ఉంటుంది, ఆ చక్రానికి పైన మనకి ధ్వజం అనేది ఉంటుంది. సో అందుకని ఆ మలయ ధ్వజుడు అంటే ఏంటంటే అంత ఉన్నతమైన వ్యక్తి అన్నమాట. ఆయన్ని గురువుతో ఇక్కడ మనం తీసుకోవాలి అని మనకి కింద ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారు అంటే, వెనకటి రోజుల్లో ఎలా అయితే కృష్ణుడు వాళ్ళ నాగపత్ని ఆమెను చేసుకోవాలి అంటే ఏడు గుర్రాలని, ఏడు ఏమంటారు ఏంటి అది యా, ఏడు వృషభాలు అంటే ఏంటిది? ఎద్దుల్ని ఎద్దుల్ని కట్టివేసి ఆ విధంగా మళ్ళీ అర్జునుడిని చూసాము అంటే నీళ్లలో చేపను చూస్తూ ఆయన దానికి బాణం వేయడము, ఈ విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క పరాక్రమం, వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు చూపించాల్సి వచ్చేదన్నమాట. అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు, మలయధ్వజుడు కూడా ఏంటంటే ఒక శక్తివంతమైన రాజు ప్లస్ గొప్ప భక్తుడు అనమాట. అందుకొని ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను జయించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఒక గురువు ఎలా అంటే సుస్థిరంగా ఉంటాడు, ఉండి ఇంకా మిగతా అందరి భక్తుల్ని కూడాను సుస్థిరం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకనే ఆయన మహాభక్తుడు అనేసి ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏంటంటే ఈ మీకు మనకి జ్ఞాన, కర్మ, హఠయోగము ఇవి కాకుండా మెయిన్గా భక్తి అనేది ఇంపార్టెంట్ అనేది కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని మలయధ్వజ అన్నారు. ఆ భక్తి జెండా అనేది ఏది ఉందో దాన్ని ఎప్పుడు కూడా భక్తితో ముందుకు వెళ్ళాలి అని దానికి రకరకాలుగా ఆయన మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి ఇది అని చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా జెండా ఎప్పుడు ఎగరేస్తాం చెప్పండి మామూలుగా మనం? విజయానికి సూచన. విజయం వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా భక్తుడికి అభక్తుడికి మధ్యలో గనక వాగ్వాదాలు వచ్చాయి అంటే దాంట్లో గెలిచేది ఎవరు అంటే భక్తుడే గెలుస్తారు, విశుద్ధ భక్తుడే. సో దానికి కూడా ఇక్కడ మలయధ్వజ అంటే గురువు కింద అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి పాండ్య అని చెప్పాను కదా, పాండ్య అంటే ఏంటి అంటే ఇక్కడ జ్ఞానం అనమాట. ఎంతో తెలివి గలవాడు, జ్ఞానంతో ఉన్నవాడు అనేసి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో మనకి పరం అది సారీ వర్డ్ ఏంటిది అది శ్లోకాలు వస్తుంది పరపురంజయ. పరపురం జయ అన్నమాట. అంటే ఏంటి అంటే పరంపురం జయ అంటే ఇక్కడ మనకి అదే చెప్తున్నారనమాట. జయము అంటే విజేతను సూచిస్తుంది అనేసి. ఎప్పుడైతే ఈ పరపురం జయ అంటే ఏంటంటే మనలో ఏవైతే మిగతా ఉంటాయి కదా, మిగతా ఫిలాసఫీలు ఫాలో అవుతూ ఉంటే రకరకాల సందేహాలు ఇవన్నీ వస్తాయి కదా, వాటన్నిటినీ కూడా ఈ జ్ఞానంతో నిర్మూలింపచేసేవాడు అని చెప్పేసి మనకి పరంపురం జయ అనే దానికి మీనింగ్ అని కూడా ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనలో ఏంటంటే భక్తి పెరగాలి అని అంటే మనం ఒక గురువుని చెప్పింది తూచా తప్పకుండా మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఇలా పరంపురం జయ మనము ఆ జ్ఞానాన్ని పొంది మనము భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అనేసి దానికోసం అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా చెప్తుంది ఏంటంటే మనకి
ఒక గురువు నేర్చుకునేటప్పుడు కూడా మనము క్వాలిటీస్ అనేవి చూడాలి. సో అలాంటి ఏ క్వాలిటీస్ మనం చూడాలి అంటే ఆయన ఏంటంటే ఈ మనలో ఉన్న ఏమంటారు పాపాలని ఆ, మనం చేసే అఫెన్సెస్ అపరాధాలని మనకి తీసేయగలగాలి. ఇంకోటి ఏంటంటే ఆయన కర్మని టైంని కూడా కాంకర్ చేయగలగాలి, జయించగలగాలన్నమాట. అంటే ఏంటి టైముని, కాలాన్ని, కర్మని జయించడం అంటే మీనింగ్ ఏంటి? కాలం కర్మ జయించడం అంటే హరే కృష్ణ మీనింగ్ ఏంటి కాలం మాతాజీ? అంటే కాలం కర్మ మృత్యువు జయించడం అంటే మాతాజీ. ఆ? కాలం అంటే మృత్యువు. కాలం అంటే మృత్యువు. దాన్ని జయించడం అంటే మాతాజీ భక్తుడిగా అవడమా? అదే జన్మం వచ్చి జరా వ్యాధుల నుంచి మాతాజీ బయటికి. జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మనము బయటపడ్డం అనమాట. అంటే ఇంకా మనకి మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకోవడం అంతే కదా. అప్పుడే కదా మనకి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక లోకం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే మనకి కర్మఫలాలు ఉంటాయా? ఉండవు మాతాజీ. కాలం ఉంటుందా? మన మీద కాలం ఎఫెక్ట్ ఉంటుందా? అది అసలు ఇవి ఉండవు ఏముండవు కదా. ఆధ్యాత్మికలో. మెయిన్ అదే లేదు అనమాట. సో మనకి ఒక గురువుగా ఉన్నారు అంటే ఆయన మనలో నుంచి ఇవన్నీ తీసేసి మనకి నెక్స్ట్ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఉండాలన్నమాట. సో అవి క్వాలిటీస్ మనకి ఆల్రెడీ ఫస్ట్ క్యాంటోలో చాలా మట్టుకు మనకి చాలా సార్లు కూడా మనకి వచ్చున్న ఈ శ్లోకాస్ అన్నీ కూడాను మనకి. సో అందుకు నేను ఎక్కువగా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. మనకి ఇంకా ఏంటంటే మనం ఎప్పుడు భక్తిని పొందొచ్చు అంటే మనకి 11th క్యాంటోలో ఒక శ్లోక వస్తుంది అనమాట. ఎవరి దగ్గరైనా ఉంటే కనుక 11th క్యాంటో 28th చాప్టర్ 11th శ్లోక మాతాజీ, దాని ట్రాన్స్లేషన్ చదవండి ఒకసారి ఎవరైనా సరే ఉంటే కనుక. మనకి భక్తి ఉద్భవించాలన్నా, మనలో భక్తి నిద్రపోతూ ఉన్న దాన్ని మేల్కొల్పాలి అన్నా ఎప్పుడు జరుగుతుంది అనడానికి ఒక శ్లోక ఉందన్నమాట. ఎవరి దగ్గర ఉందా మాతాజీ 11th క్యాంటో? ఓకే, ఎవరైనా ఉంటే తీసి చదవండి మాతాజీ. సో అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఎక్కడ ప్రపాదుల వారు చెప్పింది అదనమాట. హరే రెండోది కృష్ణ వచ్చేసి మాతాజీ. చెప్పండి మాతాజీ. తీస్తున్నాను. 11వ 20వ చాప్టర్ 11వ శ్లోక మాతాజీ. ఓకే. అస్మిన్ లోకే వర్తమానః అని ఉంటుంది. ఒక్క నిమిషం. ఎన్నో శ్లోకం మాతాజీ? 18. 11 మాతాజీ, 20వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఓకే. హరే అనువాదం చదవాలి మాతాజీ. అడ్వాన్స్. సధర్మమున నెలకొనిన వాడు పాపదూరుడు, లౌకిక కల్మషం నుండి శుద్ధిపడిన వాడునగు మనుజుడు ఈ జన్మలోనే విశుద్ధమగు జ్ఞానమును పడేయును, లేదా భాగ్యవశమున నా భక్తియుక్త సేవను పొందును. హరే కృష్ణ. సో ఎప్పుడు స్వధర్మము మనకి అక్కడ 3 చెప్పారు. సో అవి వచ్చినప్పుడు మనం భక్తులతో తచ్చాడినప్పుడు మనకి భక్తి అనేది వస్తుంది, మనలో ఉన్నది నిద్రపోతూ ఉన్నది బయటకు వస్తుంది అనేసి. సో ఆ విధంగా త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం 7th చాప్టర్లో శ్లోక ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే మనకి ఒక గురువు ద్వారా మాత్రమే మనం అంటే భక్తుల ద్వారా మాత్రమే మనకి భక్తి అనేది పెంపొందుతుంది అని తెలుసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఎంతసేపు ధ్వజ మనం గెలుస్తాము అని చెప్తున్నారు కదా, దానికి ప్రపాతులు వారు చెప్తున్నారు అనమాట లాస్ట్ దాంట్లో. మనం ఓన్లీ ఏంటంటే ఈ భగవంతుడిని ఎవరు కూడా గెలవలేము యాక్చువల్గా, కానీ ఇక్కడ మనం గెలవగలము అని చెప్తున్నారు. ఎలా గెలుస్తాము భగవంతుడిని? భక్తితో. భక్తి ద్వారా గెలుస్తాము. దానికి ఎగ్జాంపుల్ ఎలాగా అంటే మనకి ఇస్తున్నారనమాట. ఎలా అంటే యశోదాదేవి చేతి ముందు ఎప్పుడు ఎలా ఉండేవాడు భగవంతుడు అంటే అందరికీ భయం మృత్యు రూపంలో వస్తాడేమో అని. కానీ ఇక్కడ ఎప్పుడు యశోద మాత ముందు ఈయన భయపడుతూ ఉండేవాడు, అవునా కాదా? సో అందుకని ఆయన భక్తుడి చేతులు తప్ప ఎవరితోనూ జయింపబడ్డు అని చెప్పేసి మనకి ఆ గురువు ద్వారానే భక్తి అనేది వస్తుంది. అప్పుడే మనం భగవంతుడిని జయించగలుగుతాము అని. ఆ విధంగా ఎలా అయితే వైదర్భి ఆ మలయధ్వజని ఎంచుకుందో మనం కూడా ఇప్పుడు రాధానాథ్ మహారాజ్ కనుక మీరు జర్నీ హోమ్ బుక్ కనుక చదివారు అంటే ఆయన ఎంతో
ఎంతో మందిని కలుస్తారు. ఎంతమంది గురువుల్ని కలుస్తారో దారి పొడుగుతా మొత్తం ఆయన బుక్కులో. కాకపోతే అందరూ కూడా కంపాషనేట్, దయతో ఉన్న వాళ్ళే. కానీ ఎందుకు ఇక్కడ మన ప్రభుపాద దగ్గరికి వచ్చినట్టుగా ఆయనకి అటాచ్ అయిపోయారు అంటే, ఆయన ఇంకా లైఫ్ని ఎలాగ లీడ్ చేయాలి, ఈ నెక్స్ట్ లైఫ్ లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఆయన క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఆ కాజ్లెస్ మెస్సీ అంటారు కదా, ఆ అమితమైన దయా కరుణకి ఆయన అటాచ్ అయిపోతారనమాట. ఆ విధంగా మనం కూడా గురువుని చూస్ చేసుకోవాలి అనేది ఈ ఈ దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో మలయధ్వజ అనే గురువుని ఆమె వివాహం చేసుకుంది అంటే చూస్ చేసుకుంది ఆయన్ని అని చెప్పి ఇప్పుడు భక్తిలోకి ఎంటర్ అవబోతుంది అనమాట. అది తస్యాం స జనయాం చక్ర ఆత్మజామసి తే క్షణాం యవీయస సప్తసుతాన్ సప్తద్రవిడ భూభృతః. భూభృతః హరే కృష్ణ మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. తస్యాం స జనజాంచక్ర ఆత్మజామసి తే క్షణాం యవీయసః సప్తసుతాన్ సప్తద్రవిడ భూభృతః. శ్రీపాద ప్రభుపాదకి జై. మలయధ్వజునికి శ్యామలాక్షి అగు ఒక పుత్రిక కలిగెను. 7 పుత్రులను కూడా అతడు బడిసెను. వారు ద్రవిడ ప్రాంతమునకు పాలకులు కాగా ఆ భూభాగమునకు 7 రాజులైరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం గురువుతో అటాచ్ అయిపోయి భక్తి అనేది మొదలవుతుందో ఏం జరుగుతుంది అంటే, మనకి మలయధ్వజంతో ఆయనకి వివాహం అయిన తర్వాత ఒక పుత్రిక కలిగింది. ఆమె శ్యామలాక్షి అన్నమాట. ఆమె పేరు కూడా మనకి ఇస్తారు యాక్చువల్గా. నెక్స్ట్ దాంట్లో వస్తుంది అనుకుంటా, అసితేక్షణ అనేసి పేరు అనమాట. అంటే ఏంటంటే ఆమె కళ్ళు ఎప్పుడూ భక్తి వైపే అనమాట, కృష్ణుడి వైపే నిల్చుంటాయి అనమాట ఆమె కళ్ళు. అందుకని శ్యామలాక్షి అంటే ఆ కళ్ళు ఎప్పుడు భగవంతుడి వైపే అనమాట. ఇంకో దేన్ని చూడాలి అని అనుకుందంటే ఆ భక్తి మనకి ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం గురువుతో సంపర్కం అయ్యి గురువు చెప్పింది వింటూ అంటే ఈ విధంగా జరుగుతుంది అనమాట. తర్వాత 7 పుత్రులు అని చెప్తున్నారు. ఎవరు ఆ పుత్రులు అంటే 7 కూడాను మనకి నవ్వేద భక్తి అంటే ఎన్ని యాక్చువల్గా 9 మాత్రం. 9. కానీ ఇక్కడ 7 ఎందుకు వాడారు 9 మంది కాకుండా అంటే, ఈ 7 ఎందుకంటే లాస్ట్లో మనకి సఖ్యం ఆత్మ నివేదనం అనేది మనకి స్టార్టింగ్ స్టేజే రాదు. మనం ఇప్పటికిప్పుడు మనం సఖ్యం ఆత్మ నివేదన స్టేజ్లోకి వెళ్ళగలమా, మనం ఎవ్రీథింగ్ అర్పించగలమా భగవంతుడికి? లేదు కదా. లేదు సో మాతాజీ. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, శ్రవణం, కీర్తనం, స్మరణం, ఈ విధంగా. అంటే మనకి ఎలా అయితే మనకి ఈ భక్తి సమసిద్ధులో వస్తుంది కదా మనకి మాతాజీ, అథౌ శ్రద్ధ మనకి శ్లోక ఉంది కదా. సో అలా చిన్నగా 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 పెరుగుకుంటూ లాస్ట్లో మనం ప్రేమ దగ్గాక వెళ్ళిపోతాము. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్ గురువు దొరకడం, మనకి శ్రద్ధ అనేది మొదలవుతుంది, భజన క్రియ, సాధు సంఘ ఇలా చేసుకుంటూ. అంటే అది కూడా ఏంటంటే ఈ 7 రకాలుగా అనమాట. శ్రవణ, కీర్తన, స్మరణ, వందనం, సఖ్యం, సఖ్యం ఆత్మనివేదన మొదలేసి మిగతా అర్చనం, వందనం దాకా అనమాట మనకి. సో ఈ విధంగా మనకి ఆ 7 అనే కొడుకులు పుడతారు. అంటే మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్పడం అనమాట. మన కళ్ళు తీక్షణంగా మనకి భక్తి వైపే ఉంటాయి, భగవంతుడి వైపే చూస్తూ ఉంటాం, అంటే భక్తిలో ఉంటాము. అది కూడా 7 రకాలుగా మనం చేసుకుంటూ ఉంటాం, శ్రవణం, కీర్తనం, స్మరణం అని. ఎందుకు ఇక్కడ ద్రవిడ ప్రాంతాన్నే వాడారు అని అంటే, ఎక్కువగా ప్రపాదులు వారు చెప్తున్నారనమాట కింద. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మనకి ఆచార్యులు ఎక్కువ మంది కూడా ఎవరైతే మనకి ప్రచారకులుగా వచ్చారో వాళ్ళందరూ కూడా చూశారు అంటే మన దక్షిణ భారతదేశం నుంచే ఉంటారు ఎక్కువ మంది అనమాట. రామానుజాచార్యులు, యమునాచార్యులు వీళ్ళంతా కూడాను. కానీ తర్వాత వాళ్ళు వెళ్ళడం అన్ని వైపులకి వెళ్ళారు కానీ ప్రచారానికి స్టార్టింగ్. సో అందుకనే ఇక్కడ వీళ్ళు ద్రవిడ ప్రాంతానికి అని చెప్పి అన్నారనమాట. అందుకనే ఆ ద్రవిడ ప్రాంతానికి వీళ్ళు కూడా రాజులైపోయారు. అంటే అంత భక్తి అనేది అంత చక్కగా ముందుకు వెళ్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ప్రపాదుల వారు దీన్నే మనకి చెప్పారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం, పాదసేవనం అని ఈ 7 ఏవైతే ఉన్నాయో
ఇవి మనకి స్టార్టింగ్లో చేయగలుగుతాము. సఖ్యము ఆత్మ నివేదనం అనేది స్టార్టింగ్లో చేయలేం కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఏ మార్గంలో ఉంటాం, రెండు మార్గాలు ఉంటాయి, విధి మార్గ రాగ మార్గ అని. కానీ రాగ మార్గాకి మనం ఎప్పుడో లాస్ట్లో హయ్యర్ స్టేజ్లో వెళ్ళేదన్నమాట. మనమంతా కూడా విధి మార్గంలో ఉంటాం అనమాట. సో అందుకని ప్రపాదుల వారు మనకి ఈ విధి మార్గంలో ఉండి మనం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారనమాట. రెండోది వచ్చేసి మనకి ఎవియస, అంటే ఎవియస అనే పదము ఎందుకు వచ్చింది అంటే మనం ఎప్పుడు కూడా ఇంకా అదే దాంట్లో ఉంటాం అనమాట. ఇంకా మనం అటు ఇటు వెళ్ళమన్నమాట. ఈ భక్తిలోనే మనం దానిలోనే ఉండి ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మన ఆచార్యులు ఉన్నారనుకోండి, గురువు గారులు, వాళ్ళు దేంట్లో ఉంటారు, ఏ స్టేజ్లో ఉంటారు వాళ్ళు? వాళ్ళకి సఖ్యం ఆత్మ నివేదనం వస్తుందా లేదా? రాగమార్గం. వస్తుంది. ఎందుకంటే ఆత్మనివేదనంగా మనం ఉంటారు. చూస్తున్నాం జయపతాయ స్వామి గురు మహారాజ్, ఇప్పుడు రాధన భక్తి వికాస్ మహారాజ్, వీళ్ళందరూ కూడాను అన్ని వదిలేశారు. వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి ఓన్లీ భక్తి 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 ప్రచారం చేయడము, ఇది తప్ప వాళ్ళకి ఇంకోటి తిన్నామా, ఆరోగ్యం బాగుందా లేదా, ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏమీ లేదు, వాళ్ళు ఎంతసేపు ప్రచారం చేయడమే అనమాట. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ గురువుతో అటాచ్ అవుతామో మనం స్టార్టింగ్ ఏడు చేసుకుంటూ 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 చివరికి మనం కూడా ఈ స్టేజ్కి వస్తాము అనేది, మనం కూడా ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళి నిలబెడతారు. కానీ వీళ్ళు మాత్రం ఆ స్టేజ్లోనే ఉంటారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ ఎందుకు ఈ ద్రవిడ ప్రాంతాన్ని యూజ్ చేశారు అంటే ఎక్కువగా ద్రవిడ దేశంలో ఏంటి అంటే మన దక్షిణ భారతదేశంలో శ్రవణం కీర్తనం అనేది ఎక్కువగా ఉంటుంది, అది ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడే ఉన్న ఈ ఆచార్యులందరూ కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి సో అందుకని ఇక్కడ ద్రవిడ దేశాన్ని వాడారు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకెవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ? డాటర్ ఎవరు? శ్యామలాక్షి మాతాజీ. శ్యామలాక్షి, లేకపోతే అసితేక్షణ అని కూడా అంటారు మాతాజీ. అంటే ఏంటి అంటే మనలో భక్తి చేయాలి అనే రుచి మొదలవడం అనమాట. ఎప్పుడైతే మనం గురువుతో వెళ్తామో మనలో ఆ రుచి ఆసక్తి అనేవి వస్తాయి కదా, అదనమాట మాతాజీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 7 కొడుకులు ఎవరు అని అంటే మనకి ఈ 7 రకాలైన భక్తి అనమాట. శ్రవణం కీర్తనం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి మనం నేర్చుకున్నాం అనమాట. ఎలా అయితే ఆదౌ శ్రద్ధ సాధు సంఘ భజన క్రియ ఉందో అలా వెళ్తూ 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 మనము రుచి దాకా కూడా వస్తాము అనేది మనకి ఈ శ్లోక ద్వారా చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, క్లియర్ కదా మాతాజీ? అవుతుందా లేదా? ఇవన్నీ మనకు అవుతున్నాయా లేదా? మనం ఎప్పుడైతే గురువుతో అటాచ్ అయ్యామో ఈ ఈ ఈ ఈ చేంజెస్ మనలో కనపడుతున్నాయా లేదా? మాతాజీ హరి కృష్ణ. ఎక్కువ చదవాలి, వినాలి, ఇంతకు ముందు చదివేవి వినేవి వేరేవైతే ఇప్పుడు చదివే వినేది డిఫరెంట్ ఉంటుందా లేదా మనకి? ఉంటుంది మాతాజీ హరి కృష్ణ. యా, ఉందండి. యా. ఏకైకస్యాభవత్తేషాం రాజన్ను రాజన్నుర్బదమర్బుదం భోక్షతే యద్వంశధరైర్మాహి మరైర్మహి మాతాజీ. ఓకే, మన్వంతరం పరం, లేకపోతే ఇక్కడ కట్ చేయండి మాతాజీ. భోక్షతే యద్వంశధరైర్ మహీమన్వంతరం పరం. హరే ధరై కృష్ణ దగ్గర మాతాజీ. ఆపండి. ఓకేనా? యా, చదవండి మాతాజీ. హరే కృష్ణ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైర్ మహీమన్వంతరం పరం. శీల ప్రభుపాద. ప్రాచీన బర్హి మలయధ్వజ తనయులు కోట్లాది మంది పుత్రులను కనిరి. వారందరూ మన్వంతర కాలమే గాక ఆ పిదప కూడా ప్రపంచమును పాలించిరి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ రుచి అనేది ఈ భక్తి అనేది మనలో ఒక గురువు ద్వారా అనేది లాస్ట్ శ్లోకంలో నాటి 7 కొడుకులు ఒక కూతురు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ కూతురికి కొడుకులకి మళ్ళీ పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళు అనేక మంది అనమాట మలయధ్వజుల తనయులు
కోట్లాది మంది కూతుర్ని కనిరి. సరే కూతురుతో వదిలేయండి, ఇప్పుడు కొడుకులు మనం ఏదైతే శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే అది ఇంకా డివైడ్ అయిపోయి రకరకాలుగా రకరకాలుగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఎలా అంటారు అది? భక్తులు కదా మాతాజీ. భక్తులు కాదు, ఇక్కడ మనలో ఉన్న భక్తి చేసుకునే విధం. ఇప్పుడు ముందు ఏడే, ఓకే, ఆ, ఆ. కానీ అది చేసుకుంటూ మొదలు పెడుతూ ఉంటే అది రకరకాలుగా అంటే ఇంకా 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 ఎన్నో డైవర్షన్స్గా ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది. అంటే ఎట్లాగా? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను భక్తి మొదలు పెట్టాను. ప్రమోషన్ వచ్చినట్టే మాతాజీ, ప్రమోషన్ పైకి వచ్చినట్టేనా? ప్రమోషన్ వచ్చినట్టే, ఒకదాని కానీ నుంచి ఏ ఒకదాని విధంగా ప్రమోషన్? నాకు అది కావాలి ఆన్సర్. స్టార్టింగ్ లో అయితే కొంచెం భక్తి చేయటం, తర్వాత తర్వాత అదంతా వదిలేసి ఏ భక్తుడు భగవంతుడి కోసంగానే మనకి చేసుకుంటూ దానిలోనే ఇప్పుడు అది సంతోషంగా. కోట్లగా అయిపోయింది అంటున్నారు. అంటే మనం ఏంటి రకరకాలుగా ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాం. ఆ ఏంటి ఎన్నెన్ని రకాలు ఏంటి అయ్యి అంటే, ఓకే నేను చెప్తాను. నామ రూప గుణ లీలాలు అనమాట. అంటే ఏంటంటే మనం ఏంటంటే ఎక్కువగా ఇంతకుముందు ఓన్లీ మనకి భాగవతం అనేది ఒకటే తెలుసు అనుకున్నాం అనుకోని, ఇప్పుడు ఏంటి భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం. సో వినడంలోనే అనేక రకాలు అనమాట. ఓకే, వాటి ఓకే ఈ రోజు నేను ఇది చదివాను, ఓకే నేను ఇంకొంచెం భాగవతం నేర్చుకుందాం, ఇంకొంచెం భగవద్గీత నేర్చుకుందాం, ఇంకొంచెం ఇంకొంచెం అనేసి రకరకాలు. ఇప్పుడు ప్రభుపాద రాసిన పుస్తకాలు చదువుతాము, మిగతా మన డివోటీస్ రాసిన బుక్స్ చదువుతాము. సో ఇక్కడతోటి లేదు భాగవతం ఒకటి చాలు నాకు అని అక్కడితో ఆగిపోయామా మనము? లేదు మాత, చైతన్య చరితామృతము ఇంకా అట్లా అన్ని మాతాజీ భక్తికి చైతన్య సంబంధించినవి చరితామృతాలు అన్ని. పరంపర ఉండిపోయింది. అలా సో పరంపర సాగుతూనే ఉంటుంది అలాగా. అంటే అలా అదేంటంటే మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ఒక బుక్ అనుకొని ఈ బుక్ చదివితే చాలు అని అనుకుంటామా? ఉండదు. సో అలాగా వినడంలో కూడా రకరకాలన్నమాట. ఇప్పుడు అర్చనం, అర్చనం అంటే ఏంటి? ఓన్లీ మనము ఆ ఇంతకు ముందు పూజ ఏమంటే చేయడం. ఒక ఓన్లీ కృష్ణుడికి అని చేసాం. ఇప్పుడు అనుకో నరసింహకి చేయాలి, లేకపోతే చైతన్య మహాప్రభుకి చేయాలి, గురువులకి చేయాలి. సో ఈ విధంగా మన ఒక్కొక్క అర్చనంలో కూడా రకరకాలుగా అలాగా మనకి తెలియకుండానే ఏంటి అంటే మనకి అలాగే రసం ఒక్కొక్కరికి ఒక్కోటి. మనకి ఒక్కొక్కసారి మా ఏమంటారు మనకి 5 రకాలు ఉన్నాయి కదా, శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య. సో వాటిల్లో చేయడం. సో అలా మల్టిప్లై చేసుకుంటూ అది అనేక రకాలుగా అయిపోతుంది కదా. ఓన్లీ ఒక్కటే పెట్టుకొని కూర్చుంటున్నామా మనము? లేదు, అర్థమైందా? ఈ రకరకాలు. కోట్లాది మంది పుత్రులు అంటే ఏంటో అర్థమైందా? అంటే మన ఉమ్. మన యొక్క ఏమంటారు ఆ మనకున్న ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా ఇంకా రకరకాల దారులు ఇంకా 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 ఎక్కువ పెరుగుకుంటూ అవన్నమాట మనకి కోరికలు. అంటే మన భక్తి కోరిక విస్తరణ మాతాజీ, మనలో ఉన్న ఇది భక్తి మనలో ఉన్న విస్తరించాలి. విస్తరణ రకరకాలుగా వెళ్తూ ఉంటుంది. అదే పుత్రులు ఉమ్, అన్నమాట ఇక్కడ. ఉమ్, ఓకే, ఉమ్. ఆ 7 నుంచి ఇప్పుడు శ్రవణము అంటే ఒక్కటే భాగవతం కాదు, రకరకాలు చదువుతాము. దాంట్లో అర్చనం ఉందనుకో, ఒక్క దేవుడే కాదు మన విష్ణు తత్వాలన్నిటినీ కూడా కొలుస్తాము. ఓకే, ఆ విష్ణు తత్వాలన్నిటినీ కూడా మళ్ళీ ఒక్కొక్క భావంతో. నాకు ఈ రోజేమో ఒక ఏమంటారు ఒక ఫ్రెండ్ లాగా, ఒక రోజు వచ్చేసి వాత్సల్య భావం, ఒక రోజు అలాగా ఏంటంటే దాన్ని బట్టి డిఫరెంట్ గా ఇలా పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అయ్యే కోట్లాది మంది పుత్రులు అంటే దాని మీనింగ్ అన్నమాట. మనకి మీ అందరికీ గుర్తుందో లేదో, కపిలదేవి దేవహూతికి చెప్పేటప్పుడు చెప్తాడు భక్తి అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది అనేసి. ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు మనం చేసుకునేదే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనుకుంటేనే అది మళ్ళీ ఈ భక్తి యోగం సత్వగుణలో మళ్ళీ మిశ్రమంతో అలాగా 3x3x3x81 రకాలుగా ఉంటుంది అని చదువుకున్నాం. గుర్తుందా మీ అందరికి? అవును మాతాజీ, అవును. గుర్తొస్తూ ఉందా? ఓకే, అది మనకి థర్డ్ క్యాంటోలో 29th చాప్టర్లో 7th శ్లోక వస్తుంది. భక్తి యోగే బహువిధో మార్గైర్ భవాని భావ్యాత్ స్వభావ గుణ మార్గేణ పుంసాం భావే విభిద్యతే. సో మన ఏ విధంగా అంటే మన యొక్క గుణము, మన యొక్క స్వభావాన్ని బట్టి మనము భక్తి అనేది డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. అలా కపిల దేవహూతి చెప్పినట్టుగా మనకి ఈ విధంగా ఏంటంటే కోట్లాది మంది, అది బాగానే ఉంది. మరి వాళ్ళు మన్వంతర కాలమే కాకుండా ఇంకా ప్రపంచం అంతా పాలించారు అని చెప్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి?
ఒక్క మన్వంతర కాలమే కాకుండా ప్రపంచాన్నంతా ఇప్పటికి కూడా ఇంకా పాలిస్తూనే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే అదేంటే ప్రచారం మాతాజీ ఒకరి నుండి ఒకరికి వస్తాను. ఎలాగైతే చెప్పారో అదే విధంగా ప్రచారం జరుగుతుంది అది మాతాజీ. ఇప్పుడు చూడండి, మనకి ఈ 4 సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు. ఈ 4 సాంప్రదాయాల వాళ్ళు రకరకాల భక్తుల్ని మళ్ళీ పుట్టిస్తూనే ఉన్నారు. సో అది ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా ఎండ్ అయిపోయిందా? లేదు, ఇక్కడతోటి ఇది అంతరించిపోయింది, ఈ భక్తి ఇంకా లేదు, ఈ సాంప్రదాయం లేదు అనేలాగుందా ఎక్కడన్నా? లేదు లేదు లేదు, ఆ మాతాజీ. చక్రం అలా వాళ్ళ తిరుగుతూనే ఉంది. కాలమే కంటిన్యూ కాదు, అవుతుంది. ఆ కంటిన్యూ తర్వాత తర్వాత అవుతుంది. తర్వాత వాళ్ళ డివోటీస్ అట్లా అట్లా వచ్చేసి వచ్చినాయి అనమాట. సో అదంతా కూడా చాలా క్లియర్గా ప్రపాదులు వారు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను మళ్ళీ ఇది ప్రపాదులు వారు చెప్పిన పని చెప్తాను. సో మన్వంతర కాలం అనేది ఏంటి అనేది ఇచ్చారు మనకి. మనందరికీ తెలుసు, బ్రహ్మ యొక్క ఒక రోజులో మనకి 14 మనువులు వస్తారు. సో అందుకొని ఏంటంటే బ్రహ్మ యొక్క ఒక్క రోజు అంటే ఎంత టైము? ఎంత టైము? బ్రహ్మ యొక్క ఒక్క రోజు ఏం టైము? 1 year మాతాజీ. బ్రహ్మ యొక్క ఒక్క రోజు 100 రోజులు బాప్రే, ఏమైంది మాతాజీ మీ అందరికి? వెయ్యి రోజులు. బ్రహ్మ యొక్క ఒక్క రోజుని ఎలా మనం డివైడ్ చెప్పుకుంటాము? ఈ యుగాలో ఏదో ఉంది మాతాజీ, గుర్తులేదు. 4 యుగాల మాతాజీ. 4 యుగాలు కలిపితే దివ్య యుగం అంటారు. అలాంటి ఈ దివ్య యుగాలు కలిపితే బ్రహ్మ యొక్క ఒక్క రోజు ఒక పూట అనుకున్నాం. మర్చిపోయారా అందరూ? అవును మాతాజీ, విన్నాం కానీ అంత లెక్క పూర్తిగా గుర్తులేదు. ఆ కాదు మాతాజీ, దాంట్లో 14 మంది మనువులు వస్తారు ఒక రోజులో. అంటే 10 రోజులు, 100 రోజులు, 1 year, 2 years కాదు కదా. నేను మహాయుగాలన్న మాత్రం గుర్తుకొచ్చి 1000 యుగాలు అన్నాను నేను. దివ్య యుగం లేకపోతే మహాయుగం గుర్తుపెట్టుకోండి మాతాజీ. అలాంటి 1000 కలిపితే బ్రహ్మ యొక్క ఒక్క రోజు ఒక పూట అన్నమాట. సో దానికని ఆ టైంని బై 71తో మల్టిప్లై చేస్తే మనకి ఒక మను టైం వస్తుంది అనమాట. ఎందుకంటే 71, 72 దివ్య యుగాలు కలిపితే ఒక మను టైం అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఆ మన్వంతర కాలం అన్నారు కాబట్టి ఒక మను టైంని మనకి ఇచ్చారు. సో ఇక్కడ ప్రపాదుల వారి మనకి ఈ సెకండ్ శ్లోక 4th చాప్టర్లో సెకండ్ శ్లోక ఉంది కదా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ ఇమామ్యం వివస్వాన్ మనవే ప్రాహ మన్రిక్ష్వాకవే బ్రవీత్ అని. సో ఇక్కడ ఏంటంటే మనం ఒకదాని తర్వాత ఒకళ్ళకి ఈ శాస్త్రాన్ని ఎలా అయితే భగవంతుడు వివస్వాన్ నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకి ఎలా వచ్చిందో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్రచారం అనేది 4 సాంప్రదాయాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళు దీన్ని ఏంటంటే మనకి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ పరంపర అనేది ఆ విధంగా కొనసాగుతూనే ఉంది. అందుకే ఇది అత్యంత పురాతనమైంది అని ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే వైష్ణవులకి కొంచెం భేదాలు అనేది ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడాను అది సమసిపోవడం అనేది ఉండదన్నమాట. దాన్నే ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు మనకి. ఫస్ట్ భక్తి వినోద్ ఠాకూర్, ఆయన ఆదేశం ప్రకారంగా సిద్ధాంత గోస్వామి మహారాజు, ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ మనకి ప్రపాదుల వారు. సో ప్రపాదుల వారు కూడా స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే అమెరికాలో కొంతమంది వీళ్ళందరూ పాశ్చాత్య దేశాలందరూ కూడాను దీంట్లోకి రావడం అనేది ఉంటది. కానీ ఈ వాళ్ళ మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో కానీ ప్రచారం అనేది మాత్రం ఎక్కడా కూడా ఆగదు. అది అన్నమాట ప్రపాదుల వారు చెప్తుంది ఇక్కడ. సో ఈ నవ్యత భక్తి ఏదైతే ఉందో దాంతో మనకి ఈ కృష్ణ ప్రచారం అనేది మాత్రం ఎక్కడా ఆగకుండా జాతి కుల భేదాలు అనేది లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. అదే అక్కడ మనకి మన్వంతర కాలం అయిపోయినా కూడా ఇంకా కొనసాగుతూ ఉంటుంది అంటే దాని మీనింగ్ అది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి భోక్షతే అనే దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక రాజు అనేవాడు ఏం చేయాలి అంటే మన రాజ్యాన్ని చాలా చక్కగా ఎలా అయితే కొనసాగించుకుంటూ ఉంటాడో అదే విధంగా భక్తి యోగం కూడా అనమాట. భక్తిని అన్ని కూడాను సంరక్షిస్తూ ఉండాలన్నమాట. సో ఇదే విధంగా మన గురువులందరూ కూడా ఏం చేస్తారు అంటే ఈయన మనకి నామమాత్రపు యోగులు, మన స్వాములు లాంటి వాళ్ళు మధ్యలో వస్తూ ఉంటారు. వాళ్ళందరి నుంచి కూడా మనల్ని కాపాడుకుంటూ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అనేసి మనకి సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్పారనమాట ఇక్కడ. సో అది ఏంటి అంటే ప్రచారం అనేది ఎంతో చక్కగా జరుగుతూ దాన్ని ఎక్కడా కూడా
తగ్గట్లేదు. పరిపాలించడము అంటే ఏంటి అంటే దాని గురించి అని చెప్పారు. మనకి ఆ 1,00,00,000 మంది పుత్రులు అని అంటే మనలో భక్తి చేసుకునే విధానాలు అనేవి రకరకాలుగా మారుతూ ఉంటాయి. అదనమాట. ఓకేనా? క్లియరా మాతాజీ? హరే కృష్ణ. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము గురువుతో సంపర్కం ఉన్నామో, గురువుతో మనం ఎప్పుడైతే అటాచ్ అయ్యి ఆయన చెప్పింది మనం చేస్తూ ఉంటామో, మనలో రుచి అంటే ఆ కూతురు అనమాట, భక్తి అనే రుచి కలుగుతుంది మనకి. అంతేకాకుండా 7 కొడుకులు అంటే మనకి శ్రవణం, కీర్తనం, అది అర్చనం వరకు కూడా అనమాట. అది మనం చేసుకుంటూ ఉంటాము. అది చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఇంకా మనకి భక్తి అనేది పలు రకాలుగా ఇంకా మారుతూ ఉంటుంది. అంటే అది అవతారాలను పూజించడంలో కానీ, చదవడంలో కానీ, వినడంలో కానీ, భక్తి చేసుకోవడంలో కానీ, అంటే మనం 5 రకాలైన రసాల్లో కానీ చేసుకోవడం అది పెరుగుతూ ఉంటుంది. అది కోట్లలో ఉంటుంది. అది ఎంత కాలం పరిపాలించాము అంటే అది అనంతం అనమాట. ఎందుకంటే ఈ 4 సాంప్రదాయాల్లో ఉండే వాళ్ళందరూ కూడాను చక్కగా ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ వెనక్కి పుచ్చుకొని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చేసే పని ఏంటి అంటే మనం మిగతా ఎటువంటి ఏమంటారు బూటకు స్వాములు ఇలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ బారిన పడకుండా మనల్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనేది మనకి చెప్పుకొచ్చారు అనమాట. అగస్త్య ప్రాక్తుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మవాహద్మజో ముని. హరే కృష్ణ మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. అగస్త్య ప్రాగ్దుహితరం ఉపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మవాహాత్మజో ముని. శ్రీకృష్ణుని పరమ భక్తుడు మలయధ్వజుని పుత్రికను అగస్త్యముని వివాహం అడిగి ఆమె వలన దృఢచ్యుతుడని పుత్రుడు కలిగి అతని వలన ఇద్మవాహుడని పుత్రుడు ఉదయించింది. అరే, సో ఇందాక కొడుకుల వలన ఏం జరిగింది అనేది తెలుసుకున్నాం మనము. అంటే మనం ఆ శ్రవణం, కీర్తనం వాటి వలన. ఇప్పుడు ఏంటంటే కూతురు రుచి, ఆ రుచి వలన ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ మలయధ్వజుడి పుత్రికి ఎవరైతే ఉందో అసితేక్షణ లేకపోతే శ్యామలాక్షి అనుకున్నాము కదా, ఆమె ఏం చేస్తుందంటే అగస్త్యముని వివాహం ఆడుతుంది. అగస్త్యముని అంటే ఎవరు అంటే మన మనస్సు అన్నమాట, కంట్రోల్డ్ మనస్సు. అర్థమైనా? ఎప్పుడు మన మనసు ఎలా ఉంటుంది యాక్చువల్గా? చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉంటుంది. కానీ ఇక్కడ కంట్రోల్ అన్నమాట, అంటే భక్తి వైపే ఉంటుందన్నమాట. ఎందుకు ఇక్కడ అదే మనకి ఇంకా ప్రపాదులు వారు ఇచ్చారు, అది నేను చెప్తాను. అగస్త్యముని ఎందుకంటే ఇంద్రియాలకి మాస్టర్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన ఇంద్రియాలన్నీ కూడాను మనసు చెప్పినట్టు వింటూ ఉంటాయి అనమాట, తానంతటా అవి ఏవి చెయ్యలేవు. సో అందుకని ఇక్కడ అగస్త్యమునితో పోల్చారనమాట. మన మనస్సు ఏంటంటే పూర్తిగా ఇంకా భక్తి వైపే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకి అంత గట్టిగా భక్తితో ఉంటుందో ఈ అసితేక్షణ, అగస్త్యముని మనసు, భక్తి, రుచి అనేది రెండు కూడా కలిస్తే ఏమవుతుంది అంటే దృఢచ్యుత, అంటే మనము ఇంకా దృఢంగా అనమాట. ఇంకా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మన నుంచి భక్తిని విడదీయలేరనమాట. అందుకని దృఢచ్యుత అనే కొడుకు కలిగాడు అని చెప్తున్నారనమాట. ఇంకా అతని వలన ఏంటంటే యుద్మవాహనుడు అనే పుత్రుడు ఉదయించాడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే యుద్మవాహనుడు అంటే ఏంటంటే ఆ సాక్రిఫైస్ ఏది ప్రాపర్గా చేయాలో, మన 5 సాక్రిఫైస్ చేస్తున్నట్టుగా ఏదైతే ప్రాపర్గా అనమాట, ఇంకా అంటే మన శాస్త్రాల్లో చెప్పబడినట్టు దానికి విరుద్ధంగా ఏమీ చేయకుండా చాలా ప్రాపర్గా వెళ్తూ ఉంటాం అనమాట. అంటే మనము భక్తి అంటే ఈ రుచి వలన మనకి ఇంకా ముందుకేం జరుగుతుంది అనేది, ఇందాకేమో మనం భక్తిలో మనం ఏదైతే శ్రవణం, కీర్తనం అవి చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది, ముందు శ్లోక అయితే ఈ శ్లోకాలు ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఆ రుచి అనేది కలిగిందో మన మనస్సు కూడా ఏంటంటే మనలో ఉన్న అనర్థ నివృత్తులు అన్నీ పోతాయి. సో మనలో ఆసక్తి పెరుగుతుంది అనమాట. ఆ ఆసక్తితోటి ఏంటంటే మనం చాలా దృఢంగా ముందుకు వెళ్తూ ఉంటాము. సో దాన్ని ఏంటంటే శాస్త్రపరంగా ఉన్నట్టే ఇంకా లేకుండా చేయకుండా ఉంటాము అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకే,
సో ఇక్కడ అదే మనకి అగస్త్య అను పదమును సూచించగా ముని అను పదము మనస్సు అని భావం అనమాట. అందుకే మన మనస్సు ఏంటంటే సర్వేంద్రియాలకి కేంద్రం కాబట్టి ఇంద్రియాలు మనకి ఓన్గా మనంతటి మనకి పని చెయ్యవు. మనస్సు ఏం చెప్తే దాని ప్రకారం చేస్తూ ఉంటాయి. సో అందుకని అవన్నీ మనకు కంట్రోల్లో లేవాలి అంటే సేవోన్ముఖై జిహ్వాదం అని ఉంది కదా. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనం భగవంతుడి యొక్క సేవ అనేది మనస్సుతోటి కాన్సన్ట్రేషన్గా చేయడం మొదలు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు మెయిన్గా ఏంటంటే మనం ఎవరికి భక్తి చెయ్యాలి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఓన్లీ విష్ణు తత్వాలకు మాత్రమే మనం. ఎందుకంటే చాలామంది మాయావాదులు ఏది పడితే అది చెప్తూ ఉంటారు కదా, అదంతా కాదు. మనము ఏదో ఒక దేవతనో ఎవరో ఒకరిని తీసుకొని చేయాలి, కాకపోతే అది ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఓన్లీ విష్ణు తత్వాలకు మాత్రమే మనకి చెయ్యాలి అనేది. ఆ విధంగా ఏంటంటే మన భక్తి లత అనేది దృఢంగా తయారవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా మనకి ఏంటంటే మిగతా కర్మయోగాలు జ్ఞానయోగాలు అటు ఇటు వెళ్ళాలా, అది కూడా బాగుంటుంది, అటు వెళ్దామా ఇది అనేది మనకి అసలు రానే రాదనమాట. ఇంక మనం దాటివైపు చూడము, మనం ఎక్కువగా భక్తి యోగంలోని సుస్థిరమై ఉంటాము అని చెప్పేసి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఆ దృఢ చిత్తు అది కలిగేది ఈ విధంగా అనమాట. సో దాని తర్వాత యజ్ఞవాహుడు అనమాట. యజ్ఞవాహుడు అంటే ఏంటంటే మనకి ఇక్కడ యజ్ఞార్థం, అంటే గురువు చెంతకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడిన దాన్ని మనం చేస్తాం కాబట్టి దానికి అతిగా మనం ఏది చెయ్యము అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్గా ఈ శ్లోకం ఒకటి చెప్పారు, తద్విజ్ఞార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్ ప్రాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మనకి ఎప్పుడు కూడా గురువే మనల్ని సరిగ్గా మనకి ఈ జ్ఞానము శాస్త్రాల ప్రకారంగా చెప్పి మన భక్తి యోగంలో తీసుకెళ్ళగలరు అనేది, అందుకొని దాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఓకే, క్లియరా మాతాజీ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అదే మాతాజీ, ఇక్కడ అగస్త్యుని దేంతో పోల్చారు మాతాజీ? అగస్త్య మనస్సు మాతాజీ, కంట్రోల్డ్ మనస్సు. ఎందుకంటే మన ఇంద్రియాలని అన్నిటినీ కూడా, ఎందుకంటే ఎటు పడితే అటు పోతూ ఉంటాయి కదా, మనస్సును మన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా ఈజీ కదా మనం భక్తి చేయడం అనేది. అది వస్తుంది మాతాజీ ఆటోమేటిక్గా. మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగిందో అప్పుడు మనం దాన్ని మనస్సుతో పాటు జోడించాము అనుకోండి ఆ భక్తిని, అప్పుడు ఏమవుతుంది అంటే దృఢంగా తయారవుతుంది అనమాట. ఆ దృఢంగా తయారయ్యింది కూడా ఇంకా ఏమవుతుంటే శాస్త్రపరంగా ఇంకా చక్కగా వెళ్తాం అనమాట. అది సో చిన్న ఏంటంటే మనం భక్తిని దాటి ప్రేమకి వెళ్ళటము జరుగుతుంది అనమాట. అది చెప్పడం ఇక్కడ. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే అతవు శ్రద్ధ శ్లోక ఉంది కదా మాతాజీ, అది వన్స్గా కొంచెంగా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పడం అనమాట మెయిన్. ఓకేనా? విభజ్య తనయేభ్యక్ష్మాం రాజర్ష్మిలయధ్వజః ఆరిరాధ ఇషు కృష్ణం స జగామకులాచలం. సో ఇక్కడ నుంచి మనం అంటే ఫ్యామిలీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే వానప్రస్థాశ్రమానికి వెళ్ళబోతున్నారు. మనకి ఇక్కడ 33 నుంచి కూడాను మనకి ఐ థింక్ ఎన్ని శ్లోకాలు, 33 నుంచి 42 శ్లోకాల వరకు మాతాజీ. ఇంకో 10 శ్లోకాలు మనకి అక్కడ మలయధ్వజ, మళ్ళీ ఈ వైదర్భి అనేది వానప్రస్థానికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అక్కడ అనేది, భక్తిని ఎలా చేశారు అనేది మనకి చెప్తారనమాట. ఓకే, చదవండి మాతాజీ. విభజ్య తనయేభ్యక్ష్మాం రాజర్షిర్మలయధ్వజః ఆరిరాధయిషు కృష్ణం సజగామకులాచలం. అటు పిమ్మట రాజర్షియగు మలయధ్వజుడు తన రాజ్యం నంతటిని పుత్రులకు విభజించి ఇచ్చెను. పిదప అతడు శ్రీకృష్ణ భగవానుని ఏకాగ్రతతో అర్చింపగోరి కులాచలమనడి ఏకాంత ప్రదేశమునకు వెళ్ళను. హరే కృష్ణ.
మాతాజీ ఇందాక ఈ యుగ్మవాహ అంటే నేను ఒక లెక్చర్లో విన్నాను అనమాట. నాకు అంటే అది శాస్త్రపరంగా అనే దానికన్నా కూడాను అంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారు, మనకి ఏదైనా ఉన్నత లోకాలు వస్తాయి అని అంటే మనకి ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావర్తన అర్జున శ్లోక గుర్తొస్తుంది కదా. సో ఆ విధంగా ఏంటి అంటే మనం వాటన్నిటికీ అనమాట. ఇప్పుడు ఓకే, నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు, మధ్యలో నీకు ఆ, ఏదైనా ఉన్నత లోకాలకి వెళ్ళాలి అలా ఏదన్నా ఉందనుకోండి, వాటి మీద ఇంట్రెస్ట్ రాదు. మళ్ళీ జ్ఞానయోగం మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. మోక్షం కోసం ప్రాక్టీస్ చేయాలి అంటే వాటి మీద ఇంట్రెస్ట్, అంటే మనకి ఇంక వేటి మీద లేకుండా శాస్త్రంలో చెప్పినట్టు మనకి భగవంతుడి తప్ప ఇంకా రెండోది ఏది కూడా మనకి కనపడదు అనమాట. అది మనకి యుగ్మవాహ అంటే శాస్త్రపరంగా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ తోటి నాకు ఆ లెక్చర్లో విన్నాను నేను అది. సో నాకు అది బాగుంది అనిపించింది, అందుకే అది చెప్పడం మర్చిపోయాను నేను మీకు ఇందాక. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మలయధ్వజ వీళ్ళ ఇంకా రాజ్యాన్ని అంతా కూడా కొడుకులకి అందరికీ అప్పచెప్పేశాడు. ఇంకా నేను వాళ్ళందరికీ విభజించి ఇచ్చేసి అక్కడి నుంచి ఆయన ఏంటంటే నేను ఇంకా ఏకాగ్రతతో నేను భక్తి చేసుకోవాలనుకుంటున్నానని కులాచల అంటే ఎందుకు అంటే ఇది మనకి ద్రవిడ దేశం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వెంకటాద్రి మన తిరుపతి కొండ అనమాట ఇది. ఓకే, ఇక్కడ చెప్పింది వెంకటాద్రిచలం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏకాంత ప్రదేశానికి వెళ్ళారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే ఇది మరి ఒక గురువు కదా, గురువు అలా అలా అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు అలాగా గురువు. అది కరెక్ట్ అంటారా, గురువు అలా వదిలేసి వెళ్ళిపోవడం ఆయన భక్తి కోసం? హరే కృష్ణ. ఆయన వాళ్ళకి అప్పు చెప్పారు, వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళకి అలా ఏమైంది ప్రచారంగా మాతాజీ? అంతే కదా మాతాజీ. ఎప్పుడైతే మన శిష్యులు ఉంటారో, శిష్యులు ఆ స్టేజ్కి వచ్చారంటే ఇప్పుడు రేవతి గోపి మాతాజీ ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చెప్పండి అమ్మా, ఇంకెవరైనా చెప్పండి, మీరు ఇంకొకరికి ఇవ్వని అంటే అదేంటంటే ఎంతసేపు మేమే ఇప్పుడు మాతాజీ ఎప్పుడు అదే చెప్తారు నాకు కూడా. అమ్మ ఇప్పుడు ఒకవేళ నువ్వు నేను లేము అంటే ఈ ఈ క్లాస్ బంద్ అవ్వకూడదు, ఇది రన్ అవుతూనే ఉండాలి. సో అందుకని ఏంటంటే ఎంతమంది ప్రీచర్స్ ఉంటే అంతమందిని మనం బయటికి తీసుకొస్తే అది అంటే ఏంటంటే ఎప్పుడు ఉండి ఇక్కడే మేము చెప్తామా అంటే చెప్పలేము, రేపు ఏమవుతుంది అనేది తెలియదు మనము. సో అందుకోసం ఏంటి అంటే ఇక్కడ ఒక గురువు గారు ఏంటి అంటే వాళ్ళ భక్తుల్ని శిష్యుల్ని రెడీ చేసినప్పుడు ఆ స్టేజ్ వస్తే ఆ శిష్యులకి అప్పచెప్పేసి, కానీ ఎండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇందాక అనుకున్నాం కదా మనము, లాస్ట్కి ఏంటి అంటే వాళ్ళకి ఇంకా మిగతాది కాదు, ఓన్లీ ఇంకా కాన్సన్ట్రేషన్గా భగవంతుడి మీదే చేసుకోవాలి అని అనుకుంటుంది అనమాట. ఆ టైంలో మొత్తం అంతా వాళ్ళకి అప్పచెప్పేసి చూసుకోగలరు అంటే వెళ్ళిపోతారు. మరి మీరు అడగచ్చు, మరి ప్రపాదుల వారు ఎందుకు మాతాజీ లాస్ట్ మినిట్ వరకు అట్లా చేయాల్సి వచ్చింది అని? దానికి ఏంటంటారు ఆన్సర్? ఎందుకు ప్రపాదుల వారు? స్టార్టింగ్ లో కాబట్టి అంత దృఢత్వం మిగతా వాళ్ళకి రాలేదేమో మాతాజీ. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు అప్పుడప్పుడే గురువు నేర్చుకుంటారు, ఆజ్ఞ, ఎవ్వరు కూడా గురువు ఆజ్ఞ మాతాజీ, చూసుకునే గురువు ఆజ్ఞ. స్టేజ్కి రాలేదు ఎవరు అదే కూడాను. అదే వాళ్ళకి అందుకే అప్పచెప్పి వదిలేస్తే వాళ్ళు చెయ్యగలరు అనే నమ్మకం ఇంకా రాలేదు ప్రపాదుల వారికి. అందుకని ఆయన ఎంతో కష్టపడి వాళ్ళందరినీ చెయ్యడానికనే చూశారు. ఎంతసేపటికి వాళ్ళకి అంతా నేర్పడము చెయ్యడము ఇదంతా కూడా చేస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మెయిన్గా ప్రపాదుల వారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, వర్క్ నౌ సమాధి లేటర్ అనేసి అనేవాళ్ళు అనమాట. ఎప్పుడు పని చెయ్యాలి అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆచార్య అనే అతను ఏంటంటే ఏం చేయాలి అంటే ట్రైన్ చేసి శిష్యులకి అప్పచెప్పేసి ఆయన లాస్ట్ టైంలో ఏంటంటే ఈ విధంగా వెంకటాద్రి హిల్స్, ఎందుకంటే అలాంటి ప్లేస్ ఎందుకు చెప్పారు అంటే అక్కడైతేనే భక్తి ఇంకా ఎక్కువ పెంపొందించుకునేది. ఎలా అయితే మనకి ఆ ఏమంటారు ఇది తపస్సు చేస్తాము అంటే ఎక్కడికి అనుకుంటారు ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఏమొస్తుంది? అడవులు కరణ్యం హిమాలయాలు అంటారు కదా మాతాజీ తపస్సు చేయాలని, అంతేనా కదా? 4 వారాలు చేస్తామనగానే అడవులకి వెళ్ళాలి ఆ, అంటారు. అలా ఎలా ఏకాంతం ఎలా అయితే ఏకాంతం హిమాలయాస్ అనే పదం మనకి ఎట్లా వస్తుందో అటువైపు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని, ఆ విధంగా ఏంటంటే మనకి ఈ వెంకటాద్రి హిల్స్ ఉదయానికి వెళ్తే అక్కడ మనకి ఇంకా డీప్గా మనకి భక్తి అనేది చేసుకోవడానికి అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ మనకి ఈ శ్లోకాలో మనకి నేర్పుతున్న పాఠం ఏంటి అంటే అదే. ఓకే, అదే ఇక్కడ ప్రపాదుల వారంతా కూడా చెప్పిందనమాట.
ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది, అది నేను తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే గురువు గారు వెళ్తూ ఉంటే గురువు గారిని కొంతమంది ఫాలో అవ్వాలి. ఎత్తుకట్టారు ఆయన తపస్సుకి వెళ్తున్నారు అనుకోండి. అతనికి సేవ చేయాలి కదా మాతాజీ. ఎస్ మాతాజీ. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఏకాంతానికి వెళ్తూ ఉన్నా కూడా వాళ్ళని వెంబడిస్తూ 1-2 మంది వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఈ మలయ ధ్వజతోటి ఫాలో అవుకుంటూ ఈమె బయలుదేరుతుంది అనమాట. వైదర్భి కూడా బయలుదేరుతుంది అనమాట. సో ఇక్కడ అందుకనే ఇది ఒకసారి చదువుదాం మాత, చాలా బాగుంది ఈ పారాగ్రాఫ్. మహారాజు మలయధ్వజ నిక్కముగా మహాభాగవతుడే భక్తి నిర్వాణం చేతుడు భక్తి ప్రచారమునకి పెక్కుమంది పుత్రులు అంటే శిష్యులను పడిశాను. ఓకే, ఈ విధంగానే ప్రతి ఒక్కరు కృష్ణ ప్రచారంలో పాల్గొనవలనగా శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారం చేయడానికి సమర్థవంతులైనప్పుడు గురువు ప్రచార కార్యం నుండి విరమించి రచనా వ్యాసంగము కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశంలోకి పోవలను. ప్రపాదుల వారు కూడా ఎప్పుడు అనేవారు, నాకు టైం దొరికితే బాగుంది, నేను పుస్తకాలు రాసుకుంటాను అనేవారు. కానీ ఏమైంది, ఆయనకి 2 కూడా మేనేజ్ చేయాల్సి వచ్చింది. పుస్తకాలు రాసుకోవాల్సి వచ్చింది, ఇక్కడ భక్తిని కూడా అందరికీ ఏ విధంగా చెప్పాలి, ఏం చేయాలి అనే దానికి కూడా. అందుకే రోజుకి చాలా తక్కువ టైం పడుకోవడము, అర్ధరాత్రి 2 రాసుకోవడం, ఎందుకంటే మిగతా రోజుల్లో టైమే ఉండేది కదా ఆయనకి, మిగతా డే అంతాలో కూడా. అందుకని ఇదంతా కూడా చేసేవారు అనమాట. కానీ ఆరంభ దశలో ఉన్న వాళ్ళకి అలా వదిలేసి వెళ్తారా అంటే అది అసాధ్యం, ఎందుకంటే వాళ్ళు దాన్ని ప్రొసీడ్ చేయలేరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు. కాబట్టి అందుకోసం అని చెప్పేసి అందుకనే ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి భక్తివేదాంత సరస్వతి మహారాజ్ ఎప్పుడు కూడా చెప్పలేదంట. దానికి ఆయన ఈ విధంగా ఒక కీర్తన రూపంలో రాశారంట. ఓ మనస, ఎటువంటి భక్తుడు అయ్యా నీవు, కేవలము మెప్పు కొరకు ఏకాంతంన కూర్చుండి హరే కృష్ణ మహామంత్రను జపించుచున్నట్లు నటించుచున్నావు, కానీ ఇదంతయు మోసమే సుమా అనేసి. అలా ఏంటంటే కొంతమంది యాక్షన్ చేస్తున్నట్టు అలా ఉంటారు కదా, ఆ విధంగా ఉండకూడదు అని ఎప్పుడు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఏ రోజు కూడా అందరినీ వెళ్ళి ఏకాంతంలో కూర్చొని చెయ్యండి అని ఎవరికి కూడా ఉపదేశించలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మనకి ఆ పరిపక్వత అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనం ఆ విధంగా చెయ్యాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో కొంతమంది గురువుతో పాటు వెళ్లాల్సి వస్తుంది అని నిర్జన భర్జన టైంలో, ఎందుకంటే ఆయనకు కావాల్సినవి చూసుకోవడం కోసం మనం కొంతమంది వెళ్లాల్సి వస్తుంది అనమాట. అదే ఇప్పుడు 34వ శ్లోకంలో ఫాలో అవబోతుంది. హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవా రజనీకరం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, చదవాలా మాతాజీ? కళావతి హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వధావత పాణ్యేంసం జ్యోత్స్నేవా రజనీకరం. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి మాతాజీ, మీనింగ్ చదవండి. రాత్రి సమయమున అలాగే మాతాజీ. రాత్రి సమయంన చంద్రకాంతి చంద్రుని అనుసరించు చందమున మలయధ్వజుడు కులాచలంనకు వెళ్ళగా మనోహరేక్షణ అగు అతని భార్య కుటుంబము సంతానము కలదయ్యును గృహ సౌఖ్యమును పరిత్యజించి అతన్ని అనుసరించెను. హరే కృష్ణ. సో ఎలా అయితే మనకి థ్యాంక్ యూ మాతాజీ, రాత్రిపూట ఏమవుతుంది, చంద్రుడితో పాటు చంద్రకాంతి వస్తుందా, లేకపోతే లేదు చంద్రుడితో పాటు చంద్రకాంతి రాకుండా ఆగిపోతుందా? డివైడ్ చేయగలము? చేయలేము కదా, మనం డివైడ్ చేయలేము. సో అదే విధంగా ఏంటంటే ఆ మలయధ్వజుడు ఏంటంటే ఆ వెంకటాద్రి హిల్స్ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య అనమాట, ఇందాక వాళ్ళ కూతురి పేరు అసితేక్షణ అయితే ఇక్కడ ఈమెను ఏంటంటే మనోహరేక్షణ అని అంటూ ఉన్నారనమాట. సో ఆమె ఆ మనోహరేక్షణ ఏంటి అంటే ఆమె ఎప్పుడూ కూడా ఆమె కళ్ళు కూడా భగవంతుడి మీద ధ్యాసే ఉంటుందన్నమాట, భక్తి చేయాలి అనే ధ్యాసే ఉంటుంది. ఆమె కళ్ళు ఎప్పుడు భగవంతుడిని చూడడంలో దాన్ని ఆనందించడంలోనే ఉంటదన్నమాట. అదనమాట. సో ఆయనకు ఆ భార్య కూడా ఏంటి, ఆల్రెడీ చక్కగా కొడుకులు ఉన్నారు, కూతురు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా ఆ సౌఖ్యం అంతా కూడా వదిలేసి ఆయన్ని అనుసరించింది అనమాట అడవుల్లోకి. అదే
దానికి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారనమాట. వానప్రస్థాశ్రమంలో ఏంటంటే ఒక భార్య భర్తని ఎప్పుడు కూడా ఫాలో అవ్వుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మలయధ్వజుడు గురువు అనుకుంటే గురువు నిర్జన భర్జన కోసం ఏకాంతంగా వెదులుతున్నప్పుడు కొంతమంది శిష్యులు ఆయన ఏ విధంగా అయితే నా ఫ్యామిలీ ఉంది, నేను వెళ్ళలేను అలా అని కదా. మీకు ఇది ఇది ఇప్పుడు ఇక్కడి నుంచి ఉన్న ఒక 4-5 శ్లోకాలు వరుసగా మనకి చూస్తూ ఉంటే ఏం గుర్తొస్తుంటుందంటే మన పృథు మహారాజుది అంతా కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఆయన కూడా ఎలా అయితే కొడుకులకి అందరికీ అప్పచెప్పేసి చక్కగా ఆయన అడవులకు వెళ్తాడు, ఆయన ధ్యానం చేసుకోవడం భక్తి చేసుకోవడానికి వెళ్తాడు కదా. సో అవన్నీ గుర్తొస్తే అక్కడ ఏం తింటారు, ఎలాగున్నారు, అవన్నీ కూడా సేమ్ అదే రేంజ్లో మనకి ఇప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏంటంటే మన ఫ్యామిలీ అది అని కాకుండా మళ్ళీ నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చినాయి, ఎప్పుడో చెప్పేటప్పుడే గుర్తొచ్చింది, మర్చిపోయాను చూసారా. మనకి అనంత అల్వార్ స్టోరీ. ఆయన నా భార్య ప్రెగ్నెంట్, నేను వెళ్ళను అని గురువుగారు చెప్తే ఏమైంది, గురువుగారు చెప్పిన వెంటనే ఆయన వెంటనే తిరుపతికి వెళ్ళారు కదా. ఆయన అక్కడ తోట వేసి పూలు పండించే పూలు కావిచ్చి దాంతో దండ ఆయన వేయడం, వెళ్ళడమే కాదు, ఆ ప్రెగ్నెంట్ వైఫ్ కూడా పట్టుకుపోయి వైఫ్ను కూడా ఆమెకు తీసుకోలేదు. చాకరీ చేయించాడు పాపం. అవును, సడన్ గా గుర్తొచ్చింది నాకు ఇక్కడ గురు సేవకే అన్నప్పుడు. నాకు అంటే అక్కడ గురు సేవ కాదు, గురు ఆజ్ఞ కోసం చేశాడు ఆయన. ఇక్కడ ఏంటంటే మనం గురు సేవ కోసం ఏంటంటే మనం మన సంఘాన్ని, ఫ్యామిలీని అన్నిటినీ కూడా వదులుకొని మన సౌఖ్యాలన్నీ కూడా వదులుకొని వెళ్ళాల్సి వస్తుంది. దానికి మనము రెడీగా ఉండాలి అని చెప్పి. సో మనకి గురాష్ట్రం ఎస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అని మనకి ఆ గురువుని సేవించడం మూలంగానే మనలో కృష్ణ భక్తి అనేది మనకి బాగా వస్తుంది అనేది కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే గురువుని ప్రసన్నత చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనం భగవంతుడిని ప్రసన్నుని చేసుకున్నట్టే అనేది మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి అన్నమాట. ఇంకోటి ఇక్కడ ఆమెకి మదిరేక్షణ అని ఎందుకు ఆ విధంగా చెప్పారు అంటే మత్తుని కలిగించేది. భగవంతుడిని చూస్తూ ఉంటే ఆమె ఎప్పుడూ కూడా మత్తులో ఉంటుంది అనమాట. అందుకని ఆమె కళ్ళు అలాగుంటాయి, మనోరేక్షణ అని మనోహరంగా ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇక్కడితో ఆపనా మాతాజీ, నేను రేపటి నుంచి 35 నుంచి చెప్పుకుందాం. సో ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు అంటే మనం గురువుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నాము. ఒక్కొక్కసారి గురువుతో పాటు మనకి ఆయనకి సేవ కలిగిస్తానికి ఆయనతో పాటు మనం ఎలా అయితే భర్తని భర్తతో తో పాటు మనం భార్య ఎలాగైతే వెళ్తూ ఉందో సేవలు చేస్తూ ఉంటుందో అదేవిధంగా గురువు కోసం కూడా మనము వెళ్ళాలి వానప్రస్థాశ్రమంలో అనేది తెలుసుకున్నాం అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ రసరాణి. యాడ్ చేస్తారా ఆ, మాతాజీ? అది కాదు, నేను ఒక 5 minutes మాట్లాడతా. నిన్న మొన్న చాప్టర్స్ లో అదే దేహం వదిలిపెట్టడము, మళ్ళా స్త్రీ జన్మ పొందడం, పురంజనుడు ఇవన్నీ చదువుకున్నాం కదా. ఆ సందర్భంలో ఏం చెప్పుకున్నాము, భక్తులకైతే మృత్యు పట్ల భయం ఉండదు, అభక్తుల కంటే మృత్యు అంటే భయావహంగా ఉంటుంది అని. ఈ సందర్భంలో మన మాతాజీ ఆవిడ పేరేంటి, దేవకి దేవిదాస్ మాతాజీ ఒక చక్కటి ఆమె రియలైజేషన్స్ చాలా బాగున్నాయి. ఇంకోటి రేపు షేర్ చేసుకుంటాను. ఇదేంటంటే మెయిన్ గా పెయిన్ గురించి. మనకెందుకు మృత్యు అంటే ఏంటంటే, నాకు మృత్యు అంటే భయం లేదు, కానీ దాని వెంబడి వచ్చే పెయిన్ అంటే నాకు భయం, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటాం. కానీ అదేంటి అంటే, అరే ఆ సమయంలో నేను ఎంత బాధపడాల్సి వస్తుందో, నేను సహించగలనా అన్న ఊహతోనే మనకి ఇంకా నొప్పి ఎక్కువైతుంది. ఈ నొప్పి అనేది ఏంటి అంటే మన మనసులో కలిగే భావన. నిజంగా కూడా అది ఆత్మకు సంబంధించింది కాదు, మన మనసులో మన దేహానికి కలిగే భావనది అక్కడికి పాస్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏంటి అంటే ఇష్టపడం అటువంటి నొప్పుల గురించి కానీ కష్టాల గురించి కానీ మనం ఇష్టపడం అనమాట. మనకి ఏవైతే భయం కలిగిస్తాయో వాటన్నిటి మనం బాధ అని ఒక టైటిల్ ఇచ్చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మనసు ద్వారా మనకు అది అందింపబడుతుంది. అయితే మాతాజీ ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, నాకు దామోదరి గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇదేమన్నారంటే, ఈ నొప్పులు అనేవి ఉంటాయి కదా, ఎప్పుడైతే మనము మన మనస్సుని ఇంకా ఉన్నతమైన విషయంలో కనుక మనం లీనం చేసుకుంటే అప్పుడు ఈ నొప్పి అనేది మనకు అంతగా బాధించదు అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారనమాట. మాతాజీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆవిడ గోల్ కీపర్ గా అనమాట. వాళ్ళు అక్కడంతా యూరోప్ లో అంతా హ్యాండ్ బాల్ ఆడతారు కదా, మనం ఎట్లయితే వాలీబాల్ ఆడతామో
లేకుంటే ఫుట్బాల్ ఆడతారు ఇటు సైడ్ కంట్రీస్ లో, అక్కడ వాళ్ళు హ్యాండ్ బాల్ అని ఆడతారు అనమాట. అది ఆడుతుంటే ఆవిడ ఏం చేసిందంటే తన చిటికనేలు, ఆవిడ గోల్ కీపర్, బాల్ పట్టుకునే ప్రయత్నంలో ఆవిడ చిటికనేలు కాస్త విరిగిపోతుంది. కానీ ఆమె అది పట్టించుకోదు. ఎందుకు అంటే ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, వాళ్ళ సిటీకి వేరే సిటీ వాళ్ళ మధ్య కాంపిటీషన్ అనమాట. కాబట్టి ఆ నొప్పి మీద ఆమె ధ్యాస పెట్టలేదు. అది ఎంత భయంకరమైన ఫ్రాక్చర్ అంటే గ్లౌజ్ ఉంది కాబట్టి ఆవిడకి తెలియలేదు. ఆ చిటికనేలు కాస్త 90 డిగ్రీ ఇట్లా వంకర అయిపోయిందట ఫ్రాక్చర్ తో పాటు. కానీ ఆమెకు తెలియలేదు నొప్పి. ఆడింది చక్కగా అయిపోయింది, మ్యాచ్ గెలిచారు. ఆ మ్యాచ్ అయినాక గ్లౌస్ తీస్తుంటే ఇక ఆవిడ ప్రాణం పోయేంత నొప్పి అనమాట. అది షేప్ అయి మారిపోయింది ఆ చిటికనేలుకు, విపరీతమైన నొప్పి. అప్పుడు తనకు అలవాటైంది, తెలిసిందనమాట. ఇదే రకంగా ఇంకో ఉదాహరణ ఏం చెప్పారంటే, యుద్ధాలు అవుతున్నప్పుడు ఒక సోల్జర్ గాయపడతాడు. మొన్న ఇక్కడ కూడా అట్లయింది. అమెరికన్ సోల్జర్ అతను ఇరాన్ లో పడిపోతే ఆ నొప్పితోటి, ఆ భయంతో, మృత్యు భయంతో ఎంతో ఎన్ని ఫీట్ల ఎత్తుకుపోయి అక్కడి నుంచి మెసేజ్లు పంపించాడు. అట్లే వారిలో యుద్ధపడిన గాయకుడిది సైనికుడు కూడా కొంత దూరం నడిచి వెళ్తాడు రక్షణకు. కొన్నిసార్లు ఎట్లాంటి సందర్భాలు వస్తుంటే గాయపడ్డ మిత్రుని కూడా భుజాల మీద వేసుకొని నడవాల్సి వస్తుంది. వాళ్ళకి అప్పుడు ఈ పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముఖ్యం వాళ్ళ రక్షణ, దేశ రక్షణ. ఆ వాటి మూలంగా ఏంటంటే వాళ్ళ శారీరక బాధలు అంత వాళ్ళకు అనిపించవు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏదన్నా ఉన్నతమైన లక్ష్యం ఉంటే ఈ నొప్పులు మనకు అంత బాధించవు అనే విషయం చెప్పారనమాట. చెప్పుకుంటూ ఇదంతా మన మైండ్ కనుక మనం బలిష్టం చేసుకుంటే మన నొప్పిని మనం అధిగమించగలము అని చెప్పారనమాట. ఇది చెప్పుకుంటూ మనం ఏ రకంగా అయితే భగవద్ ధ్యానంలో గనక మన మనసును తల్లీనం చేసుకుంటే అప్పుడు ఏంటి అంటే ఈ మరణావస్థ అనే విషయం మనల్ని భయపెట్టదు అని చెప్తున్నారు. ఎంత చక్కగా మ్యాటర్ పట్టుకొచ్చారు మాతాజీ దీంతో. ఇప్పుడైతే మనకేంటంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మరణం అనేది ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చే ఫైనల్ టెస్ట్, పరీక్ష అన్నమాట. ఆ పరీక్షలు ఏంటి అంటే మనం మరణావసరాన్ని తలుచుకోగలుగుతామా లేదా, ఇది మన పరీక్ష. అందుకని ఏం చెప్పారంటే అటువంటి సమయంలో ఈ యాతన అందరికి ఎంతో పుణ్యాత్మకు తప్పించి మరణ యాతన చాలా మటుకు అందరికీ ఉంటుంది అనమాట. చూసి ఏంటంటే అరే వీళ్ళు శారీరక అంటే బాడీలీ అటాచ్మెంట్ ఎంత ఉంది, నా మీద వాళ్ళు ఎంత అటాచ్ అయ్యిండ్రు చూద్దామని భగవంతుడు చేసే ఆ మెలికట టెస్ట్ అట అది. అందుకని మాతాజీ ఏం చెప్తున్నారు అంటే మనకి ఎంతసేపు మనం మనసు ఆయన మీద పెట్టుకొని ధ్యానించే ప్రయత్నం చేస్తే ఇటువంటి బాధలు మనకు ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఎవరికైనా ఉంటుంది చిన్న చిన్న నొప్పులు, బాధలు. అప్పుడు ఏమనుకుంటాం మనం, అయ్యో నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు వింత నొప్పులు, నాకు శరీరం సరిగా అనుకూలించట్లేదు, నేను చాంటింగ్ సరిగా చేసుకోలేకపోతున్నాను, ఇవన్నీ అనుకుంటాం కదా మనము. ఇట్లా ఈ మామూలుగా అంత బాగున్నప్పుడు ఈ నొప్పికి ఆ నొప్పికి మనం బాధపడిపోతే మరి మరణావస్థలో ఉండే నొప్పులప్పుడు ఎట్లా మనం ఫేస్ చేయగలుగుతాము. అందుకని మాతాజీ ఏం చెప్తున్నారంటే ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ముందు నుంచి కూడా మనం ట్రైన్ చేయాలి. ఏదైనా ఈ నొప్పులు ఏమన్నా వస్తాయట, ఇవన్నీ మనకు వచ్చిన అవకాశాలని వాటిని ఆహ్వానించాలట. నాకు బాగా ఎందుకు దామోదరికి వచ్చింది ఇవన్నీ ఇది చదువుతుంటే, మాతాజీ చెప్తుంటే. ఇంకేం చెప్పారు అంటే ఎప్పుడైతే మనకి ఇటువంటి సమస్యలు, చిన్న చిన్న శారీరక కష్టాలు వచ్చాయో అప్పుడు భగవంతుని మనము మనస్ఫూర్తిగా తలుచుకోవాలట. తలుచుకొని మన అసహాయతను, మన అశక్తతను మనం ఆయనకు చెప్పుకోవాలి, నివేదించుకోవాలి అని చెప్తున్నారట. అది ఎట్లా చెప్పుకుంటాం, లిస్ట్ ఎప్పుడు కాదు, మహామంత్రం ఆర్తిగా చాంట్ చేయడం ద్వారా భగవంతుడికి మనం కనెక్షన్ ఏర్పరచుకోవాలి. మన అశక్తతను, అస్వస్థతను ఆయన మీద ఆధారం పడ్డాన్ని మనం చెప్పుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటే ఏంటి అంటే మన మైండ్ లో ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ దాటి భగవంతుడితో ఉన్నతమైనటువంటి అటాచ్మెంట్ పెరుగుతుందని చెప్పారు. నాకు చాలా నచ్చింది. రేపు ఇంకోటి చెప్తాను. హరే కృష్ణ. రేపు ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది చదువుతున్నా కొద్దీ అంటే మాతాజీ ఈ వానప్రస్థ బుక్ లో ఫస్ట్ అంతా వానప్రస్థ ఆశ్రమం రాశారు, వెనకంతా డెత్ ఎక్స్పీరియన్సెస్, రియల్ ఎక్స్పీరియన్సెస్ రాశారు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, రేపు చెప్తా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. హరి నాకు బోల్ అది కాదు కానీ అంటే వ్యక్తం చేసుకోవాలి అని ఆర్ద్రతతో మళ్ళీ చాంటింగ్ అన్నారు చూడు, అది చాలా నవ్వు వచ్చింది నాకు.
యా ఓహో ఇంక అయితే వేరే చెప్పుకోవచ్చా మార్గం లేదు. దేవుడికి అని అనుకుంటూ ఉన్నాను నేను. ఆహా, అయితే చెప్పుకో